కొమరెల్లి కమాన్ తిమ్మారెడ్డిపల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. మర్డర్ ఏ విధంగా అంటే అల్లుడు బిడ్డ ఇద్దరు కలిసి వాళ్ళకి తోడుగా ఒక 8 మందిని వేసుకొని చంపేయడం జరిగింది. అల్లుడని నమ్మి ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఆల్రెడీ 6 months నుంచి ప్లానింగ్ చేశారు ఈమెను చంపడానికి. ఓన్లీ ఆస్తి కోసం, అంటే ఏమి ఇవ్వట్లేదు. పెద్దల్లుడికి అన్ని పెడతా ఉన్నది. ఫోన్ చేసి అక్క అమ్మాయి 2 చెవులు కోసేసిరట, తలకాయ 2 చెవులు కోసేసి. అయితే నేను ఏమంటా ఉన్నానక, అంటే ప్రీవియస్ గా చెల్లె మెంటాలిటీ మైండ్ సెట్ మెంటాలిటీయా, అంటే మనీ మెంటాలిటీయా, లేదంటే మర్ది మెంటాలిటీయా? ఇద్దరిది అంతే, ఇద్దరిది మనే. వాళ్ళు ఏం చేసిరన్నా, మీరు సీసీ కెమెరాలు పెట్టేయడానికి గానీ, అంటే మీ సిస్టర్ మీద మీ మర్ది మీద డౌట్ ఉన్న ఈ కారణం త్రూగానేనా? లేదు, సీసీ కెమెరాలు ఎందుకు పెట్టినామంటే మొత్తం 6 months అవుతుంది నేను ఆమె మీద టార్గెట్ పెట్టి నన్ను మంచిగా చూసుకుంటలేదు, నాకు డబ్బులు ఇస్తలేదు, కరోనాలో నాకు జీతం వస్తలేదంటే, జీతం రాకపోతే సాదుకో పిల్లలు చేసినప్పుడు నీకు తెలివి లేదా? మీకు ఇతనే చెప్పిండనే విషయం ఎట్లా తెలిసింది మీకు? మరి మూర్ఖత్వం మాకు అర్థమైంది. మీరు ఇక్కడికి వచ్చేసరికి ఈ జీవన్ అనే మీ మరిది ఇక్కడే ఉన్నాడా? అరే మంచిగా అందరికి హ్యాండ్ ఇచ్చుకుంటా ఎట్లా వచ్చిపోయింది ఆమె నట పక్క తీసుకుపోయి, నువ్వు చెప్పకు మన సంసారం ఖరాబ్ అవుతుంది, నువ్వు చూసినావు కానీ నీ మనసులో పెట్టుకోను, ఎవరితో చెప్పకు, సంసారం ఖరాబ్ అవుతుంది చెప్పకని దాచిపెడతా. నువ్వు ఎట్లా దాచిపెడతావు దాన్ని? అవును. అలా అరే నువ్వు మా అమ్మని ఎట్లా చంపినవు కొడుకు అని చెప్పి తీసుకొని నువ్వు పళ్ళ కొట్టవా? డాడీ చచ్చిపోయి ఇప్పుడు 7 years, డాడీ లేడు, ఇప్పుడు అమ్మని ఓడగొట్టుకుంటే మీ పరిస్థితి ఏంది? నాకు తెలియదు. చెప్పకంటే దాచిపెట్టినట్టు నువ్వు ఎట్లా దాచిపెడతావు? పంట పెట్టి తొక్కి చెప్పులు అందుకొని ఉంటే నువ్వు. హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. మనం కొమరెల్లి కమాన్ తిమ్మారెడ్డిపల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. మర్డర్ ఏ విధంగా అంటే అంటే కడుపులో పుట్టిన బిడ్డనే, చిన్న బిడ్డ తల్లిని, అంటే అల్లుడు బిడ్డ ఇద్దరు కలిసి వాళ్ళకి తోడుగా ఒక 8 మందిని వేసుకొని చంపేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ కొమరెల్లి కమాన్ యూటర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒంటరిగా ఒకటే ఇల్లు ఉంటది. ఆమె పేరు రాములమ్మ. ఈ విలేజ్ వచ్చేసి తిమ్మారెడ్డిపల్లి. మీకు ఐడియా ఉంటది, రోడ్ మీద చాలా మంది వచ్చిపోయే వాళ్ళకి కూడా. సిద్దిపేట దగ్గర ఇది. అల్లుడని నమ్మి ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఆల్రెడీ 6 months నుంచి ప్లానింగ్ చేశారు ఈమెను చంపడానికి. ఓన్లీ ఆస్తి కోసం, అంటే ఏమి ఇవ్వట్లేదు, పెద్దల్లుడికి అన్ని పెడతా ఉన్నది, మాకేం పెట్టట్లేదు అనే ఇంటెన్షన్ తోని ఈమెన్ 6 months బ్యాక్ నుంచే ప్లానింగ్ చేస్తా ఉన్నారు వీళ్ళనే విధంగా చెప్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళ అల్లుడు వాళ్ళ బిడ్డ కూడా ఉన్నారు ఇక్కడ. ఏం జరిగింది, ఎట్లా జరిగింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాములమ్మ అనే పర్సన్ సుపరిచితురాలు, ఎందుకంటే చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆమె గురించి ప్రతి ఒక్కరు చాలా మంచిగా చెప్తా ఉన్నారు. ఆమె చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నది అని చెప్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళ పెద్ద బిడ్డ వాళ్ళ పెద్దల్లుడు ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అక్క ఏం జరిగింది, ఏంటి అసలు, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? మంగళవారం నాడు మధ్యాహ్నం 2 గంటల దాకా నాతో ఫోన్ మాట్లాడింది. పొలం దగ్గర ట్రాన్స్ఫారం ఫిట్ చేద్దాం బిడ్డ అంటే సరే అమ్మ అని అన్న. ఆ రోజు నుంచి సిద్దిపేట పోయి మందులు తెచ్చుకుంటా అని చెప్పింది ఒకటే మాటిగా. అదే ఫోన్ కాల్ లాస్ట్గా నాకు. అసలు ఇక మరి 3:30 తర్వాత 3-4 తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఇక అప్పుడు ఎవరు చేసిండు? మా ఆయన చేసిండు. ఏమని? నువ్వు పిల్లల్ని ట్యూషన్ తోలకు, అప్పుడు నేను స్కూల్ 5:30కి ఇంటికి వచ్చిన, నువ్వు ట్యూషన్ తోలకు ఇంటికి పోదామంటే ఏమైందంటే వద్దు ఆగు నేను వస్తున్నా ట్యూషన్ తోలకు వాళ్ళను అని అన్నాడు. అంటే సరే అనేసి ఊకున్నా. తర్వాత ఏమంటే చెల్లె ఫోన్ చేసింది. మీ చెల్లె? మా చెల్లె ఫోన్ చేసి, ఎవరు చంపేసిన ఆయన వాళ్ళ వైఫ్? చెల్లె ఫోన్ చేసి అక్క అమ్మాయి 2 చెవులు కోసేసిరట, తలకాయ 2 చెవులు కోసేసిరట, తలకాయ కోసేసిరట, మరి బంగారం గిట్లా తీసుకుపోయే రోజు చంపేసిర్రు. బంగారం అదేమంటారు బెడ్ మీద వేసిర్రు, బెడ్ మీద వండేసిరట. అక్క నాకు తెలియదు నేను పోతున్నా అన్నది. అంటే నువ్వు ఎట్లా పోతున్నావు రా అన్న. అంటే జీవన్ లేడా అన్న. డ్యూటీ వేయండి అక్క, ఇంకా రాలేదు ఇంటికి అన్నది. సరే తీరా నువ్వు జల్దీ పో నేను వస్తున్నా అనేసి నేను ఇల్లు మొత్తం అసలు ఇక నాకు ఏడుపు ఆగుతలేదు. నా సర్కిల్ మొత్తం వచ్చేసిర్రు. నా సౌండ్ వినేసి నా చుట్టూ 20-30 మంది జమ అయ్యారు. ఇక వచ్చినాక ఇక మెల్లమెల్లగా వచ్చినాం. మాకట ముందుగా గంటన్నర ముందు ఇన్న ఉన్నారు వాళ్ళు. మీ చెల్లె మీ మరిది? గంటన్నర ముందంటే వాళ్ళకు మా చెల్లె వాళ్ళ ఇంటికి 1/2 hour డిస్టెన్స్ లా. నువ్వు ఎంతసేపట్లో ఇంటికి రావాలి? గంట 2 గంటలు లేట్గా వచ్చారు. డౌట్ రాకుండా ఇక్కడ కూడా మా ఇంటికాడ ఒక ఆయన ఉంటాడు, మాదిగా ఆయన, అమ్మకు పనిచేసే ఆయన ఉంటే
డోర్ పెట్టేసిరట ఉమ్. మొత్తం. ఓకే. వెనక డోర్ కొద్దిగా ఓపెన్ చేసి ఉందంట. ఆ. ఈమె ఎటువైంది రామ్లవ్వ ఎటువైంది అని ఇక్కడ ఉంటుంది కదా సందు. ఆ, ఆ. అలా ఒక కార్ పెట్టేసి. ఇక్కడ బెడ్ ఉంటుంది ఒకటి. ఆ. ఇక్కడ బెడ్ చూసి రామ్లవ్వ ఏమైంది అంటే బెడ్ మీద వండుకొని రెండు చెద్దలు కప్పిర్రు మీదకి వెళ్ళి సంచి. పండుకున్నట్టుగా ఓకే. ఆటో టాక్ వచ్చినట్టు ఏదో ఇక ఒక చేతి ఇట్లా పడ్డది కింద. ఒకటి. ఉమ్. సడన్ అక్కడ లాస్ట్ హోటల్ ఉంది దగ్గర ఆ, అక్కడ ముంగట కమాన్ దగ్గర. ఇక్కడ చూసి ఇట్లా భయపడ్డాడు. ఆ. అమ్మ నేను ఒక్కదాన్ని ఇట్లా పోతా అనేసి అక్కడ లాస్ట్ ఒక హోటల్ ఉంటుంది ఇక్కడ ఇదే ఒక చెట్టు దగ్గర స్టేర్ మనకు కనిపిస్తుంది. ఆ హోటల్ దగ్గర పోతే ఆ హోటల్ ఆమె ఉంటుంది. అప్పుడే సిద్దిపేట నుండి సామాన్ తీసుకొని ఆడ ఆగిందట ఆమె. ఓకే. రామ్లవ్వ ఎత్తలేదు ఏమైందో సప్పుడు ఎత్తలేదు. వాళ్ళకెళ్ళి చేతి కనబడుతుంది కానీ మనిషి కనబడతలేదు. పిలిచిన సప్పుడు ఎత్తలేదు. ఇంత ముందే సిద్దిపేటవే మందులు తీసుకొని వచ్చింది. గింత పరిశాన్ అయిందా డోర్ ఎందుకు పెట్టుకున్నది డోర్ కొట్టినా తీస్తలేదు అనేసి ఆయన సడన్గా ఉరికేసరికి ఆడి పోయేసరికి ఆమె వచ్చి చూసేసరికి కూడా మనిషి వలుకుతలేదు. మళ్ళీ ఆమె భయపడి వీళ్ళ ఇళ్ళకి పోయింది. వీళ్ళంతా వీళ్ళ దగ్గర పోయి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చింది. వాళ్ళ కొడుకుని తీసుకొచ్చినాక వెనక కెంచెలు పోయారు. అది కొంచెం ఓపెన్ ఉంది కదా అందులోకెళ్ళి పోతి చూస్తే చేతులు ఊపినా ఏది ఊపినా లేదు, వెళ్ళిపోయింది. ఈ కమ్మ దిగింది. కమ్మ దిగి మొత్తం బ్లడ్ పోతుంది. బ్లడ్ మొత్తం పోతుంది. తెగి మొత్తం ఊసిపోయింది. అది పడ్డది. అది ఏడబడ్డది మా బెడ్రూమ్ లో పడ్డది. వాడు అవన్నీ గమనించుకుంటలేడు. ఇదంతా ఊసిపోతాయి. ఈ చేతి ఇరగొట్టిరు, వెనకకు పట్టుకోరు. చేతులు ఇరిగినాయి. 2 చేతులు ఇరిగినాయి. ఇగో ఇదంతా కమిలిపోయింది. ఇదంతా గడ్డ కట్టింది. అంటే ఎట్లా ఎట్లా చంపేశారంటే వీళ్ళు? టవల్తోటే వచ్చినాక వాళ్ళు వచ్చిర్రు. వచ్చినాక ఏమైంది, మేము రాకముందే కెమెరా చెప్పినాం పోలీసు వాళ్ళకు. అలా రికార్డింగ్ అయి ఉంటుంది, ఓపెన్ చేయండి అని చెప్పినాం. ఆ టీవీ అవన్నీ తెప్పించి చూపించి చెల్లకు నేను వచ్చేవరకు దీనికంటే ముందు ఇప్పుడు ఆమె చేయబడి ఉంది. మీ చెల్లె వాళ్ళు హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ వచ్చినారు మీరు చెప్తా ఉన్నారు. మీకు ఫస్ట్ ఏమనిపించింది? అంటే ఎవరన్నా పేసారా అనుకున్నారా, లేదంటే ఈమె ఏదన్నా అంటే హ్యాంగింగ్ ఏమైనా చేసుకుంది అనుకున్నారా, ఏం జరిగింది అనుకున్నారు దీనికంటే ముందు? మనకి ఎట్లా డౌట్ వస్తుంది ఎవరైనా రోడ్డు పంట వేయటోళ్ళ. ఇప్పుడు బంగారం కోసం దొంగలు పడతారు కదా అన్న, మాకు అట్లా మైండ్ అట్లా పోతుంది. కానీ వేరే తాట తిరుగుతుంది. మనము ఏదో జరిగింది అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు బంగారం ఉంది అటు ఇటు పోతుంది కదా, ఎవరొత్తి మరి కమ్మలు మంచిగా కనబడే, మాటీలు కనబడే, ఎంత ఏదో ఒకటి కనబడుతుంది కదా. చూడండి ఛాయ వస్తోడో మరి రోడ్డు మీద వేయటోడో ఇవ్వడో అనుకున్నా నేను. కానీ వేరే దిక్కు తిరుగుతుంది కానీ మనం డైరెక్ట్ ఎట్లా అంటాం? నీకు ఆల్రెడీ డౌట్ వచ్చిందా? ఎందుకు డౌట్ ఎందుకు వచ్చింది అంటే అంతకన్నా ప్రీవియస్ గా ఏమైనా ఇలాంటి డిస్కషన్స్ ఏమైనా జరిగింది? పెళ్ళై నుంచి ఇదే గొడవలు. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళై మీ చెల్లెకి? 6-7 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది మీరు ఎంతమంది మొత్తం అక్క చెల్లెలు అన్నదమ్ములు? మీరిద్దరే. మీరు పెద్ద ఆవిడ, నేను. ఆమెకు కొడుకో బిడ్డ, ఇగో నాకు కొడుకో బిడ్డ. చిన్న పిల్లలు, చెల్లకు కూడా చిన్న పిల్లలు. నా పిల్లలు పెద్ద గుర్రాని ఇక్కడ నేను రావడం బంద్ చేసిన. విలేజ్ ఎక్కడో చెప్పినాక కుర్రారం రాజపేట పక్కన. అయితే నేను ఏమంటా ఉన్నానక అంటే ప్రీవియస్ గా చెల్లె మెంటాలిటీ మైండ్ సెట్ మెంటాలిటీయా, అంటే మనీ మెంటాలిటీయా, లేదంటే మర్ది మెంటాలిటీయా? ఇద్దరిది అంతే, ఇద్దరిది మనే. వాళ్ళు ఏం చేసిరన్నా, ఆమె నీడ చెప్పాలి, ఇక్కడ వచ్చి ఉండాలి. మన టార్గెట్ మొత్తం అదే. అరే ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు. ల్యాండ్ కాదు, అది 3 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది మమ్మీ పేరు మీద, మామిడి తోట. ఓకే. అది చేరుసాగం కావాలి. ఇప్పుడు మా అమ్మని చంపాలి. ఇక్కడ డీజిల్, ఛాయ్, కొంచెం మందు అది అమ్ముకొని దర్జాగా బతకాలి. ఇప్పుడు ఆమెను ఆల్రెడీ మీరు వాళ్ళ అత్తగారు ఎక్కడ వాళ్ళది? తుంకిబొల్లారం. ఈ మన ఒంటి మామిడి పక్కన తుంకిబొల్లారం. వాళ్ళు రెడ్డిసేనా? వాళ్ళు కూడా లవ్ మ్యారేజా? రెడ్డిసే. ఏం పేరు ఆయన పేరు? సంబంధం చూసినా వీళ్ళ చుట్టాలు అవుతారు. వీళ్ళ చుట్టాలు వాళ్ళు. ఓకే. మీకు అంటే ప్రీవియస్గా ఆల్రెడీ డౌట్ కొడుతుంది కానీ మనం ఎట్లా అంటామని ఇంతకుముందు ఒక మాట అన్నారు మీరు. నేను ఏమంటా ఉన్నాను అంటే మీరు సీసీ కెమెరాలు పెట్టేయడానికి కానీ అంటే మీ సిస్టర్ మీద మీ మరిది మీద డౌట్ ఉన్న ఈ కారణం త్రూగానేనా? లేదు, సీసీ కెమెరాలు ఎందుకు పెట్టినామంటే ఒక రోజు ఇంటి వెనక ఇంటి ముందు అదేంటి డీజిల్ పెట్రోల్ తీసుకొచ్చి డోర్లు కాలబెట్టిండు. ఎవరు? వాడే. అప్పుడు మాకు తెలియదు ఈ వ్యక్తే మీ మరిది. అప్పుడు మాకు తెలియదు. మేము ఎంక్వైరీ చేసినాం కానీ దొరకలే.
ఆడిడ బండి మీద వాళ్ళను వీళ్ళను పాపం పక్కన వాళ్ళని అంటే ఇప్పుడు ఈమె చనిపోయినప్పటికీ ఈ పెట్రోల్ పోసి డోర్లు కాలబెట్టినప్పటికీ ఎంత డిస్టెన్స్ ఉంది? 6 months 7 months. ఓకే ఓకే ఓకే. ఇది ఎట్లా దొరికింది మీకు ఇతనే పెట్రోల్ పోసి కాలబెట్టిండు అని? చెప్పిండు, ఒప్పుకున్నాడు. ఇప్పుడు చెప్తుండే ఆ విషయం? నేను 6 నెలలే మొత్తం 6 months అవుతుంది. నేను ఆమె మీద టార్గెట్ పెట్టి నన్ను మంచిగా చూసుకుంటలేదు, నాకు డబ్బులు ఇస్తలేదు, కరోనాలో నాకు జీతం వస్తలేదంటే జీతం రాకపోతే సాదుకో పిల్లలు చేసినప్పుడు నీకు తెలివి లేదా? ఒక లేడీస్ అని చెప్తే నీకేమొచ్చింది? నాకు డబ్బులు ఇస్తలేదు, నేను ఆడికి పోయి దందా చేసుకొని బతుకుతా అంటే నన్ను రానిస్తలేదు. మా అమ్మ అన్నది నేను బతుకున్న కాలం మీరు రాండ్రి పోండ్రి మీ బుక్కడి కూడు పెడతా, 5వ 10న చేతులారా ఇచ్చింది తీసుకొని వర్రి అంటే కాదు తల్లి. ఇప్పుడు మీకు అన్నదమ్ములు ఎవరు లేరు, ఎన్ని రోజులైనా ఆమె ఉన్న రోజులు ఆమె దగ్గర ఉంటది. రేపు పొద్దున శరీసగం మీకే కదా, మాకే కదా. వాని కూడా కోట్లు ఆస్తుందన్న. ఆయన కాస్తుందా? ఆస్తి మస్తుగా ఉన్నాయి, కోళ్ళపారాలు ఉన్నాయి, జాగ ఉన్నది. వాని ఊరి పోతే తెలుస్తుంది నీకు. రోడ్ పక్కన కోళ్ళపారాలు మీ మర్దియేనా? తునికి పోతుంటే అదే ఊరు దాటంగానే రైట్ సైడ్ లో ఒక కోళ్ళపారం ఉంటుంది డౌన్ లా, లెఫ్ట్ సైడ్ పోతేనేమో కొక్కొండ కొల్తూరు పోతాము, రైట్ సైడ్ వెళ్తే తునికి వెళ్తాం. కోళ్ళపారాలు మీ మర్దియేనా? మర్ది అదే వాళ్ళే. ఏం పేరు? ఆయన పేరేంది? జీవన్ రెడ్డి. ఓకే. ఇక్కడ మేజర్ గా మీ అమ్మ విషయానికి వచ్చేసరికి ఓన్లీ మీ మర్ది చేసిండు అనుకోవచ్చా, లేదంటే మీ చెల్లె హస్తం ఉంది వీళ్ళు ముందుంచే ప్లాన్ చేస్తా ఉన్నారు అన్న విషయాలు మీరు చెప్తా ఉన్నారు? మా చెల్లెను అడిగినాం, నాకు తెలియదు భావన చెప్పకుండా చేసిండంటే మీ జీవన్కి అంత సీన్ లేదు, అసలు ఆ విషయానికి తాట రాదు. చేసిండని ఇప్పుడు తెలిసింది తల్లి, అంతకన్నా ముందు మీరు వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ డోర్లు కాలబెట్టిండు కాబట్టి డౌట్ వచ్చి మా అమ్మకి ఏమైనా కాగలని సీసీ కెమెరాస్ పెట్టించారు. ఒక 3-4 months పెట్టించారు. ఇది అంతే కదా? అది కాలిన తెల్లారే డైరెక్ట్ పెట్టిపించేసినాం. ఇక మీరే పెట్టించారు అది కూడా. ఓకే. తర్వాత ఇక్కడికి మీరు వచ్చేసరికి శవాన్ని తీసారా లేదంటే అక్కడే బెడ్ మీద ఉన్నదా? లేదు తీయలే. పోలీసు వాళ్ళు వచ్చినాక అంతా అయిపోయినాక ఆయన వచ్చినప్పుడు టీవీలో చూసిర్రు, సీసీ కెమెరాలు చెక్ చేసారు. సీసీ కెమెరా చెక్ చేసేటప్పుడు ఆడ బండి ఆగింది. మా అమ్మ హోటల్ కదా, అటుకులు కొంచెం వీళ్ళు అడుగుతారు కదా టిఫిన్స్ ఏమన్నా, అటుకులు పోపు చేద్దామని అటుకులు, నూనె, పచ్చిమిర్చి, పల్లీలు అన్ని చేసుకుంటుంది, అన్ని చేసుకుంటుంది. చేసుకొని అన్ని ఇక్కడ అంతా తిరుగుతుంది, లైవ్ లో కనిపిస్తుంది నీకు. అటు ఇటు తిరుగుతుంది. వచ్చి బండి ఆపిండు, హెల్మెట్ పెట్టుకొని వచ్చిండు. మా అమ్మ అల్లుడని గుర్తుపడుతుంది కదా, గుర్తుపడతారు. ఫస్ట్ ఇట్లా అన్నది, మళ్ళీ ఇట్లా అనగానే దండం పెట్టింది. దండం పెట్టినాక ఎడిపోయిన బిడ్డ అన్నది. అంటే మా ఫ్రెండ్ హాస్పిటల్ తీసుకుపోయి వస్తున్నా అత్తమ్మ అన్నాడు. హాస్పిటల్ పోయి వస్తున్నా అన్నాడు. సరే తీ బిడ్డ కూర్చోలి అని నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు ఇచ్చినాక ఛాయ్ పెట్టింది. ఆనకేమనుకో ప్లాస్టిక్ గ్లాసులో ఛాయ్ పోసింది. నా అల్లుడు అని నీకు స్టీల్ గ్లాసులో పోసింది ఛాయ్. తాగన్నా లోపలి పోయిండు, అలా చూసిరు వైపు లోపలి పోయినాక ఇక మా అమ్మ అటు ఇటు తిరుగుతుంది. ఇక అటు ఆడ చదురుతుంది, ఇటు అటు అన్నట్టు ఇంట్లోకి బయటకు తిరుగుతుంది. ఇక ఇద్దరు వచ్చి ఆగిరు, ఇద్దరు రోడ్ అవుతారు ఉన్నారట. కావాలన్నారు ఇద్దరు. మొత్తం ఎంత మంది వచ్చారు ఇక్కడికి? ఆడుకొని ఉన్నారట 8 మంది. అంటే దీంట్లో ఇంట్లోకి 4 వెళ్ళారు కదా, దీంట్లో 8 మందిలో మీ సిస్టర్ కూడా పాల్గొన్నదా చంపే టైంలో? అన్న లేదు. ఆమెకు తెలుసా ఈరోజు మీ? నాకు తెలియదు అంటాంది. ఓకే. ఎప్పుడు అడిగారు మీరు ఈ విషయం? చనిపోయింది. ఓకే. మీకు ఇతనే చంపిండనే విషయం ఎట్లా తెలిసింది మీకు? వాడి మూర్ఖత్వం మాకు అర్థమవుతుంది అప్పుడప్పుడు, ఊకే పంచాది. మీరు వచ్చిన తర్వాత మీకు ఏదో జరిగిందనే డౌట్లోనే మీరు ఉన్నారు. మా మరదలే మాకు ఫోన్ చేసింది, ఆమెనే మీకు ఫోన్ చేసింది. బావా ఇట్లా అమ్మాయి చనిపోయింది, దొంగలు కొట్టి అన్ని గుంజుకోపోయారని ఫోన్ చేసింది. దొంగలు కొట్టి చంపేసి తీసుకెళ్ళారని చెప్పి అని ఫోన్ చేస్తే మేము నువ్వు వెళ్ళు నేను వస్తున్నా అని చెప్పిన. ఆర్టీసీ డ్రైవర్, నేను డ్రైవింగ్లో ఉన్నప్పటికి నేను డ్రైవర్. హాఫ్ అన్ అవర్ డ్యూటీ ఎట్లా పోవాలి, డిపోకి వెళ్ళిపోతున్నా, నేను వచ్చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పిన. నాకాడ ముందు వాళ్ళు వచ్చిర్రు. వచ్చిన తర్వాత నాకాడ ముందు వాళ్ళకే సీసీ ఫుటేజ్ చూపించింది. సిపి సార్ ఇట్లా వచ్చి ఎస్ఐ సార్ ఇట్లా ఇలా గుర్తుపడతావా అమ్మ అంటే చూసింది, గుర్తుపట్టలేదు, నాకు తెలియదు అని చెప్పింది. ఎవరు? మా మరదలు. మా తెలియదు అని చెప్పింది. ఎవరు నాకు గుర్తుపడతలేను, నాకు అయిబత అయిపోయినా అని చెప్తుంది. సార్ బయటనే ఉంచేసిండు. తర్వాతకి మళ్ళీ మేము వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరిని పంపించలేదు లోపలికి. డెడ్ బాడీ దగ్గరికి ఎవరిని పంపించకుండా ఫోరెన్సిక్ ల్యాబ్ అవన్నీ రిపోర్ట్స్ పోతాయని, క్లూస్ పోతాయని ఎవరిని పంపించకుండా అట్లే పెట్టి మేము వచ్చిన తర్వాత నన్ను పిలిచిండు. మీరు గుర్తుపడతా సార్ అంటే నేను అల్లుని సార్, ఈమె ఇక్కడ పుట్టి పెరిగింది మా భార్య, ఈమె కూడా తీసుకొస్తాం, ఇద్దరం కలిసి వస్తాం సార్ అని లోపల పోయి చూపించిండు. ఆ వీడియో ప్లే చేసి మళ్ళీ చూపించిండు పెద్ద టీవీలో. జస్ట్ ఇలా చూడగానే మావిడ జీవన్ అనగానే
పోలీస్ వాళ్ళు వాడిని పట్టేసుకొని తొక్కేసి లోపలనే ఇక. ఓకే, మీరు ఇక్కడికి వచ్చేసరికి ఈ జీవన్ అనే మీ మరిది ఇక్కడే ఉన్నాడా? ఇక్కడ వచ్చేసి మా అరే మంచిగా అందరికి హ్యాండ్ ఇచ్చుకుంటా ఎట్లా చచ్చిపోయింది అందరితోటి మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళ ఆయన కూడా చూపించారు టీవీ. చంపినోడే నేను ఎట్లా జరిగింది మీకు ఏమైనా తెలుసా అని అడుగుతున్నా అందరి దగ్గర పోయి. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరన్నా వచ్చిన వాళ్ళ ఏమైంది అన్నట్టుగా యాక్టింగ్ చేసి ఎవరు వచ్చి అట్ట చచ్చిపోయింది చూపించిన కూడా మళ్ళీ మీరు గుర్తుపడతారు ఆయనను ఇలా మీకు తెలుసా అని అడుగుతుంది వీళ్ళందరినీ మళ్ళీ. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆయన్నే ఉన్నాడు, ఆయనని మీరు గుర్తుపడతారని ఆయన్నే అడుగుతా ఉన్నాడు. నేను వచ్చినాక గుర్తుపడతలేరు ఆయన. నేను ఒక్కటే సార్ అన్నట్టు అక్క ఒక్కటే ఇట్లా హెల్మెట్ తీయకముందే మా జీవన్ అని చెప్పేసిన. అవునా? ఏమంటుండు? చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? అప్పటిదాకా అందరినీ కలుపుకోపోయినట్టుగా అది ఇది ఏమంటాందంటే అప్పుడు అందుకురా నేను మా చెల్లె అక్క ఆయననే నేను చూసిండే ఆయనే అంటే నువ్వు ఫస్ట్ చూసినప్పుడు చెప్పకుండా ఏం చేసినావు మరి నువ్వు అంటే మీ చెల్లె ఆయన అనగబట్టినాక చెప్తుందా? గంట తర్వాత చెప్పింది. ఏమని? ఆయననే అని మా ఆయన్నే అని ఆమె నట్ట పక్క తీసుకుపోయి నువ్వు చెప్పకు మన సంసారం ఖరాబ్ అవుతుంది, నువ్వు చూసినావు కానీ నీ మనసులో పెట్టుకో, నువ్వు ఎవరితో చెప్పకు, సంసారం ఖరాబ్ అయితే చెప్పకని దాచిపెడతా, నువ్వు ఎట్లా దాచిపెడతావు అని. అవును. అలా అంటే నువ్వు మా అమ్మని ఎట్లా చంపినవరా కొడుకు అని చెప్పి తీసుకొని నువ్వు పళ్ళ కొట్టవా? అంతే కదా తల్లి, కడుపున పుట్టిన వాళ్ళము. నిన్ను అన్నట్టు నిన్ను అన్నది నన్ను అన్నది అల్లడు కూడా ఒక అవ్వనే అన్నది కదా. రేపు పొద్దుగా మన చిన్నపిల్లలు ఎట్లా బతుకుతాం చెప్పు? డాడీ చచ్చిపోయి ఇప్పుడు 7 years, డాడీ లేడు, ఇప్పుడు అమ్మని ఓడగొట్టుకుంటే మీ పరిస్థితి ఏంది? ఎవరింటికన్నా పోతే ఎవరు పెడతారు? తల్లిదండ్రులకి పోతారు, 2 రోజులు ఉంటేనే కదా మనకు అన్నము దొరుకుతుంది. మన బాధ ఎవరు చూసుకుంటారు? ఏమంటుంది అట్లా అంటే? నాకు తెలియదు. చెప్పకంటే దాచిపెట్టినట్టు నువ్వు ఎట్లా దాచిపెడతావు? పంట పెట్టి తొక్కి చెప్పులు అందుకొని ఉంటే నువ్వు నీకు ఆస్తి లేదా? నీ పిల్లలు బతకకపోదురా? నేను చూసుకుంటుంటి. నీకు అవ్వలేకపోయినా లేకపోతే నీకు తల్లిలాగా నేను చూసుకుంటుంటి. నాకు ఎంత పానం కొట్టుకుంటుంది, ఎంత నరకం చూస్తున్నా నేను. కాతల్లి ఈమె కనీసము అలా ఆయనే చెప్పిండు మన సంసారం కన్న తల్లి కంటే సంసారం ఎక్కువైపోయింది ఆమెకి. నువ్వు ఆమె పుట్టిస్తున్నా కానీ పుట్టినావు, ఆమె పుట్టయ్యపోతే నువ్వు వేడ ఉతుకున్నావు. ఏమంటుంది? నువ్వు అడుగుతా ఉంటే ఏం చెప్తా ఉంది? నా సంసారం ఖరాబ్ అవుతుందని చెప్పలేదంటా ఉందా? చెప్పకని బెదిరించిండట. మా తమ్ముడు పోతే వాళ్ళు మాట్లాడుకుంటుంటే మా తమ్ముడు పోయినాడు చెట్ల కింద పోయి మాట్లాడుకుంటుంటే మా తమ్ముడు నిలగొట్టిండి. ఈమె వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటాడు అరే నువ్వు ఓరా అని. మా తమ్ముడు ఇప్పుడు వస్తాడు కానీ. ఓకే వచ్చిన తర్వాత మీరు గుర్తుపట్టిరు ఆయన ఇక్కడే పోలీసు వాళ్ళు అనగబట్టేసిరా? అనగబట్టి రెడ్ ఆయనగా నా వెనకాల నిలబడ్డాడు. గతం పండ పెట్టి తొక్కుతున్నాడు. కుక్క వచ్చింది, ఆ కుక్కని తీసుకొచ్చి చుట్టూ తిరిగి మళ్ళీ మన దగ్గర పోయింది. కుక్క కూడా పోయింది నా దగ్గరికి. చూస్తారు మన దగ్గర పోయి చక్కగా నిలబడ్డది. కాతల్లి మీరు మీ చెల్లె భర్త మీరు కలిసి కూర్చొని తిన్న సందర్భాలు, తిట్టుకున్నాయి, మంచుకున్న సందర్భాలు బొచ్చడు ఉండొచ్చు ఇక్కడ, అవునా? మీ మర్దే మీ అమ్మని చంపండి అన్నప్పుడు ఏంటమ్మా నీ మనసులో ఏం మెదిలింది తల్లి? ఎప్పుడో మా అమ్మ చాలా సార్లు చెప్పింది, నేను వీళ్ళ చేతులు చచ్చిపోతే బిడ్డ అన్నది. ఎప్పుడు వాళ్ళ గ్రంథిగా ఊకే పైసలు 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 తల్లి. ఒక్క నిమిషం అన్న, నేనేమంటున్నా, మీకు మగ పిల్లలు లేరు, ఓన్లీ మీరు ఇద్దరే. మీ అమ్మ అంతకన్నా ముందే చెప్పిందని మీరు చెప్తా ఉన్నారు కదా? చెప్పలే, చుట్టూ జనాలందరికి చెప్పింది. వాళ్ళని అడుగు చెప్తా. నాకు థ్రెట్ ఉంది నా చిన్నాళ్ళతో. ఎన్నడు నా చిన్న బిడ్డ చేతులు వస్తానేనా అన్నది. 1 కోటి సార్లు అన్నది. ఇది ఎప్పుడు వచ్చినా పంచాయతీ పెట్టుకొని పోతుంది. ఎన్ని కనీసం పిల్లలకి ఎన్ని కొనిచ్చారు తీసుకుపోతుంది, పంచాయతీ పెడుతుంది, తీసుకుపోతుంది, లొల్లి పెడుతుంది. ఇదే గొడవన్నా నేను రాకపోదును. పిల్లలు పెద్దగా నేను ఇక చెల్లి ఉంది కదా, దగ్గర ఉంది కదా, హాస్పిటల్ పోతుంది, ఆడ చూపిస్తుంది, ఈడ చూపిస్తుంది. పోంతి చిన్న పిల్లలు చెల్లెకి మీ చెల్లెకి 2 పిల్లలు, కొడుకులా బిడ్డలు, పాప ఏ పోంతి తింటది నంతి అనేసి నేను ఇచ్చిపెట్టినా. నేను రావడం తక్కువ మనకి ఏమున్నది మొత్తం ఈడ మా అమ్మని చంపాలి, ఇక్కడ ఉండాలి, డీజిల్ డబ్బాలు, ఆ ఛాయలు, ఆ కోటర్లు అమ్ముకొని బతకాలి, పైసలకు ఇన్కమ్ మస్తుకు వస్తుంది ఈమెకు అనేసి ఆశపడ్డాడు. అట్లా ఓన్లీ ఈ పెట్రోల్ అమ్మడానికి ఇడికి మేము వచ్చి ఉంటాం అత్తమ్మ అంటే మా అమ్మ వద్దన్నది. వద్దు బిడ్డ, వద్దు బిడ్డ, ఈడొద్దు, నేను చచ్చిపోయినాక మీరు రాండ్రి, పంచుకోరి తినుర్రి, నేను ఉన్న రోజులు మీరు వచ్చుకుంటా వర్రి, కానీ నేను తాళ చెయ్య ఇది ఉండొద్దు మీరు అన్నది. తప్ప మాట్లాడింది. నీకు లేదా బాడగా నీకు లేదా ఇంటికాడ 1 గుంటకు 1 కోట్లు వస్తాయి నీకు, ఏదైనా కష్టం చేసుకొని బతుకో. పిల్లల్ని ఎందుకన్నావురా మరి? సగనక కన్నావు. ఏం పని చేస్తాడు ఆయన? ఏం పని చేస్తాడు మాకు ఇంతవరకు తెలియదు. అసలు ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడో మాకు తెలియదు. ఇప్పుడు నిన్ను నమ్మన్నా వాడిని నమ్మన్నా? ఇప్పుడు వాడు చంపిండు, మరి నువ్వు ఇన్వాల్వ్ చేయండి, వాడు ఎట్లా చంపుతాడు? 6 నెలల నుంచి నువ్వు మొగని ఎందుకు గమనిస్తలేవు? డ్యూటీ పోతానంటే నమ్ముతావా? పిల్లల సంసారం తెలియదా?
నీకు ఎంత తెస్తాడు, రెంట్ ఎట్లా కడుతుండు, నీకు అన్ని గమనించుకోవా? రెంట్ ఏంది వాళ్ళకి ఆస్తుందిగా, ఓన్ హౌస్ కదా అది. ఇక్కడ స్కూల్ దగ్గర అయితే కిరాయికుంటారు తుర్కపల్లి కాడ. ఓకే, ఏ స్కూల్ పిల్లలు, ఏ స్కూల్? ఏమో తెలియదు నాకు, స్కూలే తెలియదు నాకు. ఒక పిల్ల ఉంది, ఒకటే స్కూల్, ప్రైవేట్ స్కూల్, అదే కావచ్చు, గౌతమి టెక్నో సంథింగ్ ఏదో లోపలికి ఉంటుంది, మార్కెట్ అవుతుంది అక్కడ. లెఫ్ట్ సైడ్ లో ఉంటది, వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటది అంతేనా? రోడ్కే లెఫ్ట్ సైడ్ లా, దాని పక్కకి ఖాళీ ప్లేస్ ఉంటుంది, ఇట్లా స్ట్రైట్ గా ఉంటది, అదే కదా? నోట్లోనే ఉంది, రావట్లేదు అది స్కూల్. ఓకే ఓకే, నేను ఏమంటున్నా తల్లి, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు దొరికిన తర్వాత ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద? పోయి వచ్చింది ఈరోజు ఈయనన్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఓకే, ఆ కేసుకు సంబంధించి అన్ని సెక్షన్ల కింద ఆయన రిమాండ్ చేసేసారు సార్. ఓకే. ఏమేమి రిమైండ్ మీన్స్ ఇప్పుడు ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు దీని వెనక? ఏం అంటే అక్కడ ఆయన ఏం ఒప్పుకోవడం జరిగింది? వాళ్ళ వైఫ్ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేదంటే ఈయనొక్కడే కొంతమంది వ్యక్తులను ఆ ఏరియాలో పనిచేసుకునే బీహార్ వాళ్ళని పట్టుకొని చేసిండా? ఎవరు వాళ్ళు? విలేజ్ వాళ్ళ, బీహార్ వాళ్ళ? చుట్టుపక్కల పని చేసుకునే వాళ్ళు, కంపెనీలో పని చేసుకునే వాళ్ళు, కూలీ పని చేసుకునే, హోటల్లో పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందులో. ఓకే, ఇతను కాక 7 మంది ఇంకా. ఓకే. సలీం అతనికి ఫస్ట్ పురమాయించిండు, అతని తర్వాత ఇంకా అతను ఇంకొకరి పాండు అని పేరు. ఎట్లా ఈ విషయాలు మీకు ఎట్లా తెలిసినాయి? ఒప్పుకున్నాడా? ఇప్పుడు ఒప్పుకున్నాడు, పట్టుకున్నాక ఒప్పుకున్నాడు. ఏపీఎస్ వాళ్ళు టేకప్ చేస్తా ఉన్నారు, పిఎస్ వాళ్ళు కుకునూరుపల్లి. ఇప్పుడు ఈ రోజు రిమైండ్కి తరలించారు వాళ్ళని? తరలించారు ఈ రోజు. ఓకే, అందులో మీ మర్దల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగిందా? ఏంటి అసలు? ఆయన మా భార్యకు సంబంధం లేదు, నేనే చేపించిన అని చెప్పి ఒప్పుకున్నాడు. ఓకే, ఇప్పుడు మీ మరదలు ఎక్కడ ఉన్నది? వాళ్ళ అత్తగారింటి దగ్గర ఉంది. ఓకే, మీరు ఎప్పుడైనా వెళ్తారా వాళ్ళ అత్తగారింటికి? వెళ్తా ఉంటారా? 5 times వెళ్ళినా సార్ ఆమె పెళ్ళి నుంచి ఇప్పటి వరకు. ఓకే, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది? గొంటి మామిడిలా? తుర్కపల్లిలో ఉంటారు కదా వాళ్ళు. ఓకే, వాళ్ళు ఉండేది తుర్కపల్లి, వాళ్ళ అత్తగారు వచ్చేసి తుంకి బొల్లారం. ఓకే ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఆమె తుర్కపల్లిలో ఉంది. తుర్కపల్లిలో ఉంటుంది. ఓకే, ఇద్దరు కంపెనీకి దగ్గర ఉంటుంది, పిల్లల స్కూల్ దగ్గర ఉంటుంది, అక్కడ ఉంటున్నారు. ఓకే, ఒకసారి ఆమెతో మాట్లాడి ఆమె ఫోన్ నంబర్ గానీ ఏమైనా ఉందా మీ దగ్గర? ఉన్నది మాతో, నేను ఫోన్ చేయట్లేదు ఆమెకు. ఓకే, మాకు ఇస్తే మేము ఫోన్ చేస్తాం. ఓకే, నంబర్ ఇస్తారు కదా? ఇస్తాం సార్. ఓకే, ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఎక్కడ రిమైండ్ చేశారు, ఏ జైలు వేసారు అనుకోవచ్చు? ఇంకా అది మాకు డీటెయిల్స్ తెలియదు సార్, కోర్టుకు తీసుకుపోతున్నా అని చెప్పినారు. ప్రెస్ నోట్ పెట్టి మాకు చెప్పినప్పుడు అంతవరకు తెలుసు నాకు. సాయంత్రం మళ్ళీ రమ్మన్నారు ఈరోజు. ఓకే ఓకే తల్లి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మీ తల్లిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఎలాంటి శిక్షలు పడాలి, ఎట్లుండాలి అనుకుంటున్నారు? శిక్ష లేదు, ఇక అంతే. ఇక ఆమె ఎట్లా పోయిందో వాడు కూడా అట్లే పోవాలి. ఓకే, మాకు నిమ్మలం, ఓకే. మాకు ఇక అంతకు మించి ఏం లేదు. ఇక నువ్వు అడిగేది ఉంటే మేము ఇద్దరం ఉన్నాం, చుట్టుపక్కల ఉన్నారు, కూర్చునబెట్టి అడిగితే మేము ఒప్పుకుందాం కదా. ఓకే, ఇట్లా చెప్పింది సార్, అమ్ముకోరి తినండి, చెరో ఇల్లు కొనుక్కోరి, మేము బతుకున్నాం కూడా. ఆయన ఒక పార్టీని తీసుకొచ్చి, నేను ఒక పార్టీని తీసుకొచ్చిన, రేటు తక్కువ ఉంది కదా, ఇప్పుడు రేట్ ఎక్కువ వచ్చినాక అమ్ముకోరు, ఎందుకు ఇప్పుడే అగ్గోకి అమ్ముకుంటారు, ధర ఉన్నది కదా, అమ్ముకోకూరు ఇప్పుడే. అమ్ముకున్న తర్వాత కొంచెం ఎక్కువ వచ్చినా అమ్ముకుంటే చెరో ఇల్లు కొనుక్కోరి. నేను కూడా ముసలామన్ అయినా కదా, ఇల్లు పైప్ లైన్లో వెళ్ళిపోయింది సార్, ఇది డబ్బులు కూడా వచ్చినాయి దీనికి. ఇంకో అక్కడ ముందు ల్యాండ్ కొన్నాము, ఆడ 2 రూమ్లు వేసి ఇచ్చేసేయరు అని కూడా. ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉందో దీనికి ఆల్రెడీ డబ్బులు వచ్చేసినాయి, పైప్ లైన్ది. ఈమె మొక్కతే ఉంటాయని వదిలిపెట్టేసి పోయారు, పాప ఉండని ఆ మొక్కతే ఉంటుంది, అప్పటిదాకా ఉండలే అని వదిలేసారు. నీళ్ళు కట్టుకుందా. అంటే ఇది ప్రీవియస్ గా ముందు నుంచి కూడా ఈ గొడవ జరుగుతూ ఉన్నది, అంటే ఇది పంచుకోవాలి అనే ఇంటెన్షన్ తో ఆమె బతుకున్నప్పుడే. వాళ్ళు మా అత్తమ్మతో ఏం మాట్లాడారు అంత సీరియస్ గొడవ మాకు చెప్పలే, మా అత్తమ్మ చెప్పలే మాకు. ఏం జరిగింది? ఆమె బిడ్డలతో లొల్లులు అవుతాయని ఆమె మనసులో పెట్టుకుంది, మొత్తం చెప్పలే మాకు. ఓకే, విన్నారు కదా. అంటే తరచుగా ఈ రోజుల్లో అంటే మరి మనుషులు ఎంత ఘోరంగా తయారవుతా ఉన్నారంటే, కన్న వాళ్ళకి విలువ లేదు, పెంచిన వాళ్ళకి విలువ లేదు, అంటే ఓన్లీ ఆస్తి కోసమే, డబ్బుల కోసమే. అంటే ప్రతి మనిషి ఇంతగానం మొత్తుకొని చెప్తా ఉన్నాం, రేపు పొద్దున సచ్చినప్పుడు ప్రతి ఒక్క మనిషి మట్టిలోకి వెళ్ళేదే, ఏం సంపాదించింది చేసింది ఎత్తుకొని పోయేది ఏం లేదు. ఈరోజు ఎవరైతే బిడ్డనిచ్చిన అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే పొట్టన పెట్టుకోవడం జరిగింది, ఓన్లీ ఆస్తి కోసము. అండ్ ఇక్కడ వెనక నుంచి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా డోర్లు పెట్టేసి అక్కడికి వచ్చి ఆమె ఆల్రెడీ టీ ఇచ్చింది, వాటర్ తీసుకొని కూడా బయటకు వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయట పెట్టడం జరిగింది. ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే సీసీ కెమెరా పనిచేయట్లేదు అనే ఇంటెన్షన్ తోని నేను ఏం చేసినా నడుస్తుంది. 6 months బ్యాక్ కూడా ఆల్రెడీ డోర్లన్నీ కాలబెట్టిండు పెట్రోల్ డీజిల్ పోసి. ఎవరికి ఆ డౌట్ తోని పెద్ద బిడ్డ ఎవరైతే ఉన్నారో రాజపేటకు సంబంధించిన ఆవిడ మా మమ్మీకి ఏదో థ్రెట్ ఉందన్న ఒక డౌట్ తోని ఆమె ఆల్రెడీ సీసీ కెమెరాస్ పెట్టేయడం జరిగింది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఇవన్నీ గ్రహించకుండా ఈ వ్యక్తి మనము ఈమె చంపేస్తే ఆల్రెడీ మనకు ఆస్తి వచ్చేస్తుంది అనే ఇంటెన్షనల్ గా ఒక 8 మంది వీధి రౌడీలను పెట్టి
ఈ బీహార్కి సంబంధించిన వాళ్ళను ₹1,00,000 ఇస్తామని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి తీసుకొచ్చి ఇక్కడ చంపేయడం జరిగింది. ఈ ఏరియాలో కూడా కొంతమంది వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా ఇండ్లు ఉన్నాయి కొన్ని, కాకపోతే ఈ ఇల్లు మరి రోడ్డుకు దగ్గరలో కొంచెం చివరకు ఉందని అనుకోవచ్చు. ఏ విధంగా ఉండేది, ఆమె ఎట్లా ఉండేది, ఇది బ్యాక్ సైడ్ వాళ్ళది. ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వచ్చి ఆల్రెడీ చెట్టు కింద నిలబడి కూడా చెప్తా ఉన్నాడంట, చెప్పకు, నువ్వు చెప్తే మన సంసారం ఆగమవుతుంది అనే విధంగా వైపు చెప్తా ఉంది. సరే, ఎంత ఏదైనా నన్ను అన్నది అనేది లేకుండా కూడా ఈ మనిషి మొగడికే సపోర్ట్ చేయాలని చూసింది అంటే ఏమనుకోవచ్చు అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఓవరాల్ గా మొగడు పిల్లలు ఇద్దరు ప్లాన్ వేసిరు అనుకోవచ్చా? ఇక్కడ మళ్ళీ ఏం తెలియని ఎల్లక్క లెక్క నాకేం తెలియదక్క అనే విధంగా మాట్లాడుతూ ఉన్నది. ఇప్పటికి కూడా కొంతవరకు వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో ఇగో ఇక్కడే నిలబడి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ తమ్ముడు వస్తే కూడా లేదు నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, మేము వేరే పర్సనల్ మాట్లాడుతున్నామని చెప్తా ఉన్నారు ఈ ఏరియాలో. ఇక్కడ ఇంకోటి ఏమవుతా ఉందంటే ఇక్కడ నుంచే బయటకు వెళ్ళిపోయారా? ఇక్కడ నుంచి ఎవరు బయటకు వెళ్ళిపోయారు? ఇక్కడ నుంచి ఇక్కడ చంపేసి వెనుక నుంచి ఓకే అంటే పొద్దున్న లేస్తే ఇవే లొల్లులు, ఈయన పిల్ల మాన్ చంపింది, ఆన్ పిల్ల. ఇప్పుడు ఇది ఎట్లుందంటే లాస్ట్కి అల్లుళ్ళు కూడా తయారయ్యారు ఇట్లా. మరి మూర్ఖులు అనాలా, దుర్మార్గులు అనాలా, గడ్డి తింటారు అనుకోవచ్చా, లేదంటే కడుపుకు పెండ తింటారు అనుకోవచ్చా? అరే మన అత్త అంటే మన కన్న తల్లి లాంటిది. ఇప్పుడు ఆమెకు కొడుకులు లేరు, ఏం లేరు. రేపు పొద్దున ఆమె చనిపోతే ఈ ఆస్తి మీకే ఇస్తాను కూడా చెప్పింది. అయినా సరే ఇంత ఘాతకానికి పాల్పడ్డాడంటే మరి దీని వెనుక వైపు సపోర్ట్ ఎంత ఉంది అనుకోవచ్చు, అసలు ఏమనుకోవచ్చు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఇక్కడ ఉండే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రాములమ్మ అనే పర్సన్ ఇక్కడే కాబట్టి ఒకసారి ఇక్కడ వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉండేది, ఎట్లా ఉండేది? తల్లి ఇక్కడేనా మీది? ఇక్కడేనా? ఓకే. ఈ రాములమ్మ అనే వ్యక్తి మీకు ఎప్పుడు తెలిసింది ఈమెను చంపేశారని? ఏంటిది, ఏం జరిగింది తల్లి ఇక్కడ? చంపినాకనే పానం పోయినాక వాళ్ళు పడబెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు తెలిసింది మాది కూడా ఏమో వచ్చి రాములమ్మ ఎప్పటికీ ఇన్నే ఉంటాడు ఆయన. వచ్చి రాములమ్మ అని కీకలేసిండు. సప్పుడు లేదట. సప్పుడు లేకపోతే దర్వాజా నూకితే దీని సోపు మీద ఉన్నదట, ఆమె పడుకొని ఉన్నదట బొర్ల పక్కన. చూసి ఇది సప్పుడు తెత్తలేదేనని మా కోడలు ఆడ హోటల్ పెట్టింది. ఆమె తన పోయి సమినా రాములమ్మ సప్పుడు తెత్తలేదు, పోదాం రామని తోలుకొని వచ్చిండు. మీతో ఎట్లుండే తల్లి? ఎప్పుడన్నా చెప్పేదా నా చిన్న బిడ్డతోని కొంచెం థ్రెట్ ఉంది అంటే, థ్రెట్ ఉంది అంటే ఊకే లొల్లి చేస్తూ ఉంటుంది నా చిన్న బిడ్డ, నా చిన్న అల్లుడు అని ఎప్పుడన్నా మీతోని ఎల్లక పుల్లక ముచ్చట్లు ఉంటాయి కాబట్టి ఆ విధంగా మీతోనే ఏమైనా షేర్ చేసుకునే ప్రయత్నం ఏమైనా చేసింది అనుకోవచ్చా? మాతోటి అంత ఏం చెప్పలేదు సార్. ఎప్పుడన్నా లొల్లి పెట్టుకుపోతే పోయింది గిట్లా లొల్లి పెడితే పోతుంది అన్నది కానీ ఏది చెప్పలే మాతోటి. ఆస్తి గురించి గొడవలని ఏం చెప్పలే మాకు. ఓకే. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటారు తల్లి? మా వచ్చి 30 ఏళ్ళు ఇక్కడ వచ్చి. మేము వచ్చిన 6 రోజులకి ఇల్లు వచ్చి గుడ్చనే ఉండే ఈడ. ఆమెకు మెల్లగా ఈ రేకులు వేసుకొని జర పెద్దగా చేసుకున్నది. పిల్లలు జర పెద్దగా అయినా అప్పుడు మా ఎంబడి ఉండే పెళ్లి చేసి ఇచ్చింది పిల్లలకి. అంటే ఎప్పుడన్నా మీరు చూసి ఎప్పుడన్నా చిన్న బిడ్డే ఆస్తి గురించి కొట్లాడినట్టు కానీ అల్లుడు ఇక్కడికి రావడం కానీ చూడలేదు మీరు? రాములమ్మ ఏ విధంగా ఉండేది మీతోని? మాతోని మంచిగా ఉండేది సార్. మంచిగా ఉండేది. ఓకే. విన్నారు కదా ఆమె, ఎందుకంటే ఇక్కడ 2 బిడ్డలు ఆమెకి, ఆ 2 బిడ్డల్ని సాదుకుంటూ పెళ్లి చేసి ఇచ్చింది. చిన్న అల్లుడు ఎవరైతుందో చిన్న బిడ్డే భర్తనే కాలయముడిలాగా తయారయ్యిండు. ఇక్కడే చెప్తా ఉన్నారు.